హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు మన రైతులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పారండి. ఒక గొప్ప గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే పిఎం కిసాన్ 6,000 వేస్తున్నారు, దాన్ని 10,000 పెంపు అందిస్తున్నట్టు మనకైతే ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది. దాని గురించి పూర్తి విధి విధానాలు మీకు నేను ఇప్పుడు డాక్యుమెంట్ అంతా మీకు చదివి వినిపిస్తాను. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా, ఎందుకంటే కొత్త రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ ఎలా చేసుకోవాలో కూడా అవి అవుతున్నాయా లేదా అనే విషయానికి పూర్తి విషయాలు అయితే నేను అప్డేట్ చెప్తాను. ఎందుకంటే అవి ఎక్కడెక్కడ చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అని పూర్తి వివరాలు చెప్తాను. అలాగే ఈ పిఎం కిసాన్ 10,000 పడాలంటే ఏం చేయాలి, 6,000 పడుతున్న వాళ్ళకి 10,000 పడాలంటే ఏం చేయాలని పూర్తి వివరాలు అయితే నేను అప్డేట్ ఇస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అండి. అప్డేట్స్కి లాస్ట్లో ఈ పిఎం కిసాన్ కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఏంటో నేను చెప్తాను, లాస్ట్లో వివరిస్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలాగని. అలాగే అప్డేట్స్ నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఈ వీడియో కంటే ముందుగా తెలుసుకోవాలంటే నా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. అందులో డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అందరూ ఇంక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. మనం పిఎం కిసాన్ ఇక 10,000 రూపాయలు పెంపు, ఏడాది ఇస్తున్న 6,000 పింఛన్ 6,000 నుంచి 10,000 పెంచిన కేంద్రం. డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సరం కానుకగా ప్రకటించారు. ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని కూడా అవసరమైన సర్వే చేయాలనేసి నిర్ణయించారు. 2019 నుంచి మోదీ సర్కారు ఏటా రైతులకు 6,000 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 2,000 చొప్పున మూడు విడతలుగా అన్నదాత ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచినట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకే వారి ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేసేందుకు ప్రకటించారు. కిసాన్ నిధి పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయనేసి అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000 పెంచుతున్నట్లు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటనలో ఎక్స్లో ట్వీట్ చేశారు. అలాగే మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2,000 కోట్లు ఇళ్ల నిర్మాణం కూడా సర్వే చేయాలనేసి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ 6,000 రూపాయల నుంచి 10,000 పెంచడం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతివాదన. ఎందుకంటే రైతులకు మన దేశానికి వెన్నెముక్క లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎలా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ 6,000 నుంచి 10,000 పెంచడం జరుగుతుందనేసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇది ఎన్ని దఫాలుగా వేస్తారు, ఇప్పుడు వేస్తున్న దఫాక ఒక్కొక్క దఫాకి 2,000 రూపాయల లెక్కన సంవత్సరానికి 6,000 వేస్తున్నారు. ఇలా ఎంత ఒకేసారి 10,000 వేస్తారా లేదా విడివిడిగా ఎంత కలిపి వేస్తారని దాన్ని ఇంకా పూర్తి విధానాలు అయితే మనకు ఇంకా తెలియాల్సింది ఫ్రెండ్స్. ఆ విధానాన్ని మీకు తెలిసి ఇంకా వస్తే నా అప్డేట్ మీకు నేను మరో వీడియోలో మీకు తెలుపుతాను. అలాగే మీరు ఖచ్చితంగా ఈ అమౌంట్ పడాలంటే మీరు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కానీ, అలాగే మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన విషయాలు కూడా మీకు పూర్తిగా నేను వివరాలు ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పిఎం కిసాన్ కేవైసీ చేసుకుంటేనే పిఎం కిసాన్ అమౌంట్ పడుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే పిఎం కిసాన్ పడుతుంది కానీ చాలామంది గమ్ము ఉన్నారు. ఇప్పుడు కూడా చాలామంది మా షాపుకు చాలామంది వస్తున్నారు. నాకు సిఎస్ సెంటర్ ఉందండి, కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి నేను సిఎస్ సెంటర్ ద్వారా నేను పిఎం కిసాన్ ఈకేవైసీ చేస్తుంటాను. అలాగే పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ కూడా చేస్తుంటాను. కొత్త రిజిస్ట్రేషన్ కూడా కొన్ని జరుగుతున్నాయి. కొన్ని దగ్గరలో ఏంటంటే కొన్నిసార్లు సాంకేతిక వల్ల ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు జరుగుతుందనే విషయాలు కూడా సాంకేతికం బాగున్నప్పుడల్లా కొత్త రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. కాబట్టి మీరు కూడా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా నేను పూర్తిగా మీకు వివరిస్తాను. అయితే రైతులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కంపల్సరీగా అయితే ఉండాలి. వాళ్ళ పొలం కనీసం 50 సెంట్ల పొలం అయినా, కనీసం 50 సెంట్లు కాకపోయినా 35 సెంట్లైనా కనీసం ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి డాక్యుమెంటు పాస్బుక్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అలాగే 1B జెరాక్స్ కావాల్సి ఉంటుంది. తర్వాత రైతుకు సంబంధించిన రేషన్ కార్డు జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటానండి. ఎందుకంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే దాని ద్వారా ఓటీపీ వస్తుంది. తర్వాత ఓటీపీ ద్వారా ఓపెన్ చేస్తే లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత దానికి కావాల్సినటువంటి వివరాలన్నీ దాంట్లో
దాన్ని పూర్తిగా డీటెయిల్స్ అన్ని నింపవలసి ఉంటుంది. కాబట్టి రైతు ఎవరైతే వాళ్ళ పేరుతో పొలం ఉందో వాళ్ళు ఆ రైతు కంపల్సరీగా ఆ సిఎస్ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఫింగర్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫింగర్ పెట్టి ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి మీరు సిఎస్ సెంటర్, మీ దగ్గరలో ఉన్న సిఎస్ సెంటర్కి వెళ్ళి మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే పిఎం కిసాన్ కేవైసీ చేసుకుంటేనే మీకు కంపల్సరీగా ఇప్పుడు ఎవరికైతే 2000 పడుతుందో వాళ్ళకి చాలామంది ఆగిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పిఎం కిసాన్ కేవైసీ చేసుకోకపోవడం వల్ల కొంతమందికి ఏముందులు పడతాయనే ఉద్దేశంతో. కానీ కొంతమంది ఓటీపీ ద్వారా చేసుకున్నారు. కానీ ఓటీపీ ద్వారా చేసుకున్న వాళ్ళకి చాలామందికి నిలిచిపోయినాయి. ఫింగర్ పెట్టి చేసుకుంటేనే మీకు పిఎం కిసాన్ కేవైసీ పడుతుంది. ఎందుకంటే చాలామందికి ఓటీపీ ద్వారా చేసిన వాళ్ళకి పడక చాలామంది మా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఓటీపీ ద్వారా కాదు, కేవైసీ ఫింగర్ ద్వారా చేయమనేది కూడా మాకు ఆన్లైన్లో చూపిస్తుంది. కాబట్టి మీరు కేవైసీ ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు డబ్బులు పడతాయనేసి నేనే చెప్పగలుగుతున్నాను 100%. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చాలామందికి. అలాగే మీ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. ఆధార్ కార్డుకి అకౌంట్ బుక్కి ఆధార్ లింక్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్పిసిఐ లింక్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ ఎన్పిఎస్ లింక్ అనేది కూడా లేకపోతే మీ సిఎస్ సెంటర్లో, మీ దగ్గర ఉన్న సిఎస్ సెంటర్లో అడిగి కూడా మీరు ఎంపీఎస్ లింక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఎంపీఎస్ లింక్ లేనిదే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే ఈ పిఎం కిసాన్ అనేది కానీ ఏ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అమౌంట్ అయినా సరే మనకి పథకాలు పడాలన్నా కానీ ఖచ్చితంగా ఎంపీఎస్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను. చాలామంది వరకు ఇది గమనించవలసిన విషయం. ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ లేనిదే ఖచ్చితంగా చేసుకోలేరు, ఏ డబ్బులు పడవు. కాబట్టి మీరు ఎన్పిఎస్ లింక్ చేసుకున్న తర్వాతనే మీ పిఎంపిఎస్ కొత్త రిజిస్ట్రేషన్ అయినా సరే లేదా మీరు కేవైసీ అయినా సరే చేసుకోండి. డబ్బులు చాలా వరకు మీకు ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఆగిపోయినా అన్నీ ఖచ్చితంగా ఒకేసారి పడిపోతాయి. చాలామందికి నేను ఒక కనీసం 5 ఇన్స్టాల్మెంట్లు పడిన వాళ్ళకి ఎన్పిఎస్ లింక్ చేశాను, అలాగే కేవైసీ చేశాను. తర్వాత వాళ్ళ అకౌంట్ సరిగా లేకపోతే కూడా ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఆ అకౌంట్ సరిచేసి కూడా చేశాను. వాళ్ళందరికీ కూడా ఒకేసారి 5 ఇన్స్టాల్మెంట్లు 10,000 లెక్కన కూడా చాలామందికి ఒక 5-6 మంది కూడా పడ్డాయండి. ఎందుకంటే నేను సిఎస్ సెంటర్, అలాగే నాకు నెట్ సెంటర్ అనేది ఉంది కాబట్టి నేను చేశాను. కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను 100%గా. కాబట్టి మీరు పిఎం కిసాను ఈ విడత మేలో కానీ ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఈ 18 విడతలు పడున్నాయి. 19వ విడత త్వరలోనే విడుదల చేసేదానికి సంసిద్ధం అవుతున్నారు. ఈ 19వ విడతలో ఈ 10,000 బడ్జెట్ని ప్రవేశపెడతారు లేదనే విషయాన్ని అప్డేట్ ఇస్తే ఖచ్చితంగా మీకైతే నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఈ పిఎం కిసాన్ అప్డేట్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నేను కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. అలాగే మీరు నా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలోఅప్ చేసుకుంటే మీకు ఇలాంటి అప్డేట్స్ మెసేజ్ రూపంలో ఇస్తాను ఫ్రెండ్స్. చిన్న పొరపాట్లు తడబాట్లు మన్నించిన ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.